రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలో షారుఖ్ ఖాన్ హీరోగా నటించిన తాజా చిత్రం డంకీ. ఈ చిత్రాన్ని డిసెంబర్ 21వ తేదీ కేవలం బాలీవుడ్లో మాత్రమే విడుదల చేశారు. బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ వరుస ఫ్లాప్స్ తర్వాత ఈ ఏడాది భారీ కమ్ బ్యాక్ ఇచ్చాడు. ఇక దాదాపు 5 ఏళ్లుగా అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన షారుఖ్ ఈ ఇయర్ పఠాన్, జవాన్ సినిమాలతో బాక్స్ ఆఫీస్ని షేక్ చేశాడు. ఇక పఠాన్ 1000 కోట్లు కలెక్ట్ చేస్తే జవాన్ అంతకు మించి 1150 కోట్లు వసూలు రాబట్టి ఇండియన్ బాక్స్ ఆఫీస్ హిస్టరీలోనే ఒక్క ఏడాది 2000 కోట్ల కలెక్షన్స్ అందుకున్న హీరో షారుఖ్ ఖాన్ క్రేజ్ని 10 రెట్లు పెంచేశాయి. ఇక డంకీ సినిమా మాత్రం ఎమోషనల్ డ్రామా కావడంతో మొదటి రోజు పెద్దగా టాక్ను తీసుకుని రాలేకపోయింది. ఇక డంకీ మూవీ కొన్ని చోట్ల నెగిటివ్ టాక్ని, మరికొన్ని చోట్ల డివైడ్ టాక్ని సొంతం చేసుకుంది. ఇక వరుస హిట్లతో దూసుకెళ్తున్న షారుఖ్ ఖాన్ నటించిన డంకీ మూవీపై ఆరంభం నుంచే భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి. ఇక దీంతో ఈ మూవీ హక్కులను ఓ రేంజ్లో డిమాండ్ ఏర్పడింది. ఫలితంగా ఈ ఎమోషనల్ మూవీకి దాదాపు 200 కోట్ల మేర బిజినెస్ జరిగినట్లు తెలిసింది. ఇక అందుకు తగ్గట్టే ఈ సినిమాకు దాదాపు 4000కు పైగా థియేటర్లో గ్రాండ్గా విడుదల చేశారు. ఇక షారుఖ్ ఖాన్ హీరోగా నటించిన డంకీ మూవీకి మొదటి రోజు అనుకున్నట్లుగా రెస్పాన్స్ రాలేదు. రెండో రోజు డౌన్ అయిన 3-4 రోజుల్లో బాగా రాణించింది. ఇక ఫలితంగా ఫస్ట్ డే 29.20 కోట్లు, ఇక రెండో రోజు మాత్రం కేవలం 20.12 కోట్లు, మూడో రోజు మాత్రం 26 కోట్లు నెట్ కలెక్షన్లు వసూలు చేసింది. ఇక నాలుగో రోజు ఏకంగా 31.50 కోట్లు వసూలు చేసి సత్తా చాటింది. ఇక ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఆశించిన విధంగా రాణించడం లేదనే చెప్పాలి. ఫలితంగా ఈ మూవీ అన్ని ఏరియాలను కలుపుకొని 4 రోజుల్లో 106.43 కోట్లు షేర్లు వసూలు రాబట్టింది. అలాగే 190 కోట్ల గ్రాస్ను రాబట్టింది. ఇంకా 104 కోట్ల నెట్ను ఇది వసూలు చేస్తేనే ఈ మూవీ హిట్ స్టేట్ను చేరుకుంటుంది. ఇక మీరు కనుక ఈ మూవీ చూస్తుంటే మీకేమనిపించిందో కింద కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి. ఎట్ ద సేమ్ టైం ఫస్ట్ టైం మా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.